హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు జనరల్ బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాకింగ్ అనేది కంపల్సరీ, ప్రతి ఒక్కరికి చాలా నెసరీ. నవేడేస్ ఏంటంటే టైం లేకపోవడం కానీ, ప్లేస్ లేకపోవడము, బిజీ షెడ్యూల్ ఉండడము, లేజీనెస్, ఇవన్నీ వాటి వల్ల వాకింగ్ అనేది చాలామంది తగ్గించేశారు. సో అందుకనే ఇమ్యూనిటీ తగ్గిపోవడం, రోగాలు రావడము, ఒబేసిటీ రావడం, ఇలాంటివన్నీ కామన్ అయిపోయాయి. ఈవెన్ పిల్లల్లో కూడా నవేడేస్ ఆ స్కూల్స్లో ప్లేసెస్ లేక, గ్రౌండ్స్ లేక వాళ్ళు వాకింగ్ కానీ, స్పోర్ట్స్కి కానీ అన్నిటికీ దూరం ఉంటున్నారు. సో వాకింగ్ అనేది కంపల్సరీ, ఎనీ ఏజ్ గ్రూప్. చాలామంది ఏంటంటే యంగ్ వాళ్ళకి ఏం అవసరం ఉండదు, ఓన్లీ ఏజ్డ్ వాళ్ళకి 40 తర్వాత అవసరం అని అనుకుంటారు. బట్ ఎనీ ఏజ్ గ్రూప్ వాకింగ్ అట్లీస్ట్ 30 minutes per day చాలా ఇంపార్టెంట్. ఆ 30 minutes కూడా వీలైనంత వరకు బ్రిస్క్ వాక్ చేయాలి. అంటే ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా మనం నడవగలుగుతాం అంటే బిగినింగ్ నార్మల్గా స్టార్ట్ చేయాలి, మెల్లమెల్లగా. సడన్గా మనం స్టార్ట్ చేసినప్పుడే ఫాస్ట్గా చేయకూడదు. ఎప్పుడు కూడా బాడీ రెస్పిరేషన్, బాడీ సర్క్యులేషన్, జాయింట్స్ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వార్మప్ అవ్వాలి. సో వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది స్టార్ట్ చేస్తూనే జాగింగ్ చేయడం, లేదంటే రన్నింగ్ చేయడం, ఫాస్ట్గా నడవడం స్టార్ట్ చేస్తారు. అది చాలా రాంగ్. అది దానివల్ల ఈవెన్ హార్ట్లో కూడా బీటింగ్ ఎక్కువైపోయి ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. అందుకని ఇప్పుడు కూడా బిగినింగ్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 minutes దగ్గర నార్మల్గా వాక్ చేస్తూ తర్వాత స్పీడ్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి 30 minutes కౌంట్ చేయాలి. సో 5 minutes అనేది ఓన్లీ వార్మప్ అనమాట. సో ఈ ½ an hour ఏదైతే చేస్తారో ఎంత ఫాస్ట్గా బ్రిస్క్ వాక్ మనం చేయగలిగితే అంత మంచిది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ లోపల మజిల్స్ అండ్ బోన్స్ చాలా స్ట్రెంథనింగ్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. యాక్టివిటీ చాలా అవసరం. అండ్ రెండోది మన జాయింట్స్ ఏవైతే ఉంటాయో, పర్టికులర్గా మన జాయింట్స్ అనేది దేవుడు ఇచ్చింది మూమెంట్స్ కోసం. అది మోకాళ్ళు కానీ, రిస్ట్ కానీ, యాంకిల్స్ కానీ, షోల్డర్స్ కానీ, వాటెవర్, ఆల్ జాయింట్స్. సో ఈ జాయింట్స్ మూమెంట్స్ మనం చేస్తూ ఉండి, వాకింగ్ చేస్తూ కొద్దిగా మూమెంట్స్, వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే జాయింట్స్లో కూడా లూబ్రికేషన్, అంటే గుజ్జు అంటాం మనం తెలుగులో, ఆ గుజ్జు అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది. చాలామంది ఒక ఏజ్ తర్వాత గుజ్జు తగ్గిపోయింది, మోకాలు అరిగిపోయినాయని, జాయింట్స్ ప్రాబ్లం వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుందని, ఇవన్నీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంటుంది. సో ఇవన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే యాక్టివిటీ లేకపోవడం. సో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. బాడీ మనం రోజు వాకింగ్ చేయడం వలన, యాక్టివిటీ వలన మనకు ఇమ్యూనిటీ పెరిగి చిన్న చిన్న రోగాలు అంటే జలుబు, దగ్గు, ఫీవర్ ఇట్లాంటివి మ్యాక్సిమం రావు. సో వాకింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు వాకింగ్ చేయడం వల్ల బ్రెయిన్లో కూడా యాక్టివిటీ పెరుగుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో దానివల్ల అంటే బ్రెయిన్లో కూడా ఈ సెల్స్ ఇవన్నీ యాక్టివేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏజ్లో అంటే జనరల్గా 60-70 దాటిన వాళ్ళు అల్జిమర్స్ డిసీజ్ అని వస్తుంటుంది. అంటే మెమరీ లాస్ అవ్వడం, టోటల్గా మర్చిపోవడం. సో ఈ అల్జిమర్స్ అనేది కూడా రాకుండా ప్రివెంట్ అవుతుంది రెగ్యులర్గా వాక్ చేసే వాళ్ళు. సో బ్రెయిన్ యాక్టివిటీ పెరగడం వల్ల మెమరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే నవేడేస్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది బిజినెస్ స్ట్రెస్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, వాటెవర్. సో ఈ స్ట్రెస్ కూడా మేనేజ్ అవుతుంది మన వాకింగ్ వల్ల. సో వాకింగ్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది, మైండ్ లోపల ఎక్కువ స్ట్రెస్ ప్రొడ్యూస్ చేసే ఎంజాయిమ్స్ అనేది తగ్గుతాయి. డోపమైన్ ఇట్లాంటివి ఏవైతే మనకి యాక్టివ్గా మైండ్ రిలాక్సేషన్గా ఉండేవో అవి బాగా డెవలప్ అవుతాయి. సో దీనివల్ల యాంగ్జైటీ తగ్గుతుంది, టెన్షన్స్ ఇవన్నీ రిలాక్స్ అవుతాయి. అండ్ నిద్ర కూడా బాగా వస్తుంది. స్ట్రెయిన్ అంటే మనం వాకింగ్ చేయడం వల్ల, పర్టికులర్గా ఈవినింగ్ వాకింగ్ చేయడం వల్ల నిద్ర బాగా వస్తుంది. అండ్ రెండోది ఏంటంటే డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీటందరికీ కూడా ఈ వాకింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు పర్టికులర్గా ఈ బ్రిస్క్ వాక్ మార్నింగ్ ఈవినింగ్ చేయడంతో పాటు లంచ్ తర్వాత, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత కూడా కొద్దిగా వాకింగ్ చేయాలి. అదేంటే బ్రిస్క్ వాక్ చేయకూడదు, మామూలు వాక్. అంటే క్యాజువల్గా జస్ట్ నార్మల్ వాక్ ఏదైతే అది బయటికి వెళ్ళి చేయొచ్చు, లేదంటే మన ఇంట్లో టెర్రస్ మీద ఎక్కడైనా, ఇంట్లోనే బయటికి వెళ్ళే ఛాన్స్ ఉందంటే ఒక రూమ్ నుంచి హాల్ నుంచి అటు ఇటు ఒక 15 minutes to ½ an hour చేస్తే షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి. సో వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మార్నింగ్ ఇప్పుడు చాలామందికి ఏంటంటే మనం కార్లో ఏసీ ఉంటుంది, ఆఫీస్లో కానీ, స్కూల్స్లో, కాలేజెస్లో, ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు నవేడేస్ ఏసీ ఉంటుంది. అండ్ రోడ్డు మీద కూడా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండడం వల్ల ఎండ తగలట్లేదు. సో ఆ విధంగా విటమిన్ డి కూడా తగ్గడం, D3 చాలామందికి డెఫిషియన్సీ ఉంటుంది నవేడేస్. మన ఇండియాలో కూడా తీసుకుంటే మోర్ దాన్ 60% ఆ పీపుల్కి బిలో 30 వస్తుంది
డి విటమిన్ ఎంతోమంది చెక్ చేసాం. సో అందుకని ఈ వాకింగ్ కూడా కొద్దిగా మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత అంటే డి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు 8 తర్వాత 9 తర్వాత ఎండలో కొద్దిసేపు అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మరీ ఎక్కువ ఎండలో కాకుండా 8 to 9 ఎండలో చేస్తే వాకింగ్ బెనిఫిట్స్ ఉంటాయి, మనకి ఎండ కూడా తగులుతుంది, బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకని అట్లీస్ట్ వారానికి ఒక 5 days వాకింగ్ కంపల్సరీ చేయాలి. ఎవ్రీడే చేయగలిగితే ఇంకా బెనిఫిట్, బట్ 5 days అట్లీస్ట్ బ్రిస్క్ వాక్ అండ్ లంచ్ తర్వాత వాకింగ్ ఏమో డైలీ చేస్తే మంచిది. అండ్ ఈ వాకింగ్ చేయడానికి కొద్దిగా మంచి షూస్ ఒకటి ఉంటే కూడా మనకు పోస్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన ఎవ్రీథింగ్ లుక్ అపియరెన్స్ అన్నిట్లో కూడా మార్పు వస్తుంది. సో మ్యాక్సిమం బెనిఫిట్స్ మనకు వాకింగ్ వల్ల వస్తాయి. ఇంకేదైనా వేరే అదర్ కాంప్లికేషన్స్ కానీ వాకింగ్ వల్ల వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకేమైనా ఉన్నా కూడా హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.